తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శ్రావణ మాసం వస్తోంది. ఎంతో విశేషంగా అమ్మవారి ఆరాధన మనం చేస్తాం. ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు. శుక్రవారాలు ఎంతో ప్రత్యేకం. పూర్తిగా మహాలక్ష్మి అమ్మవారికి అంకితమైనట్టుగా చెప్తాం. కానీ అందరు దేవీ దేవతల్ని ఈ మాసంలో మనం పూజించుకోవచ్చు అని చెప్తారు. ఇంకా విశేషంగా పూజా పద్ధతులనే కాకుండా సాధన ద్వారా కూడా మహాలక్ష్మి అమ్మవారిని ప్రస్తుతం మనం ఆమెను మెప్పించవచ్చు, ఆమె అనుగ్రహం కూడా పొందొచ్చు అని తెలుసుకున్నామండి. ఇందులో భాగంగా మనకి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు ఆదురి ఉదయభాస్కర్ గురువు గారు. వారు మహాలక్ష్మి అమ్మవారి సాధన గురించి ఎంత చక్కగా మనకి వివరించి చెప్పారో గత వీడియోలో మనం చూసాం. అయితే ఇది సందర్భం కాబట్టి ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారి సాధన ఎలా చేయాలో తెలుసుకుందాం. గురుగారి గురించి ప్రత్యేకమైన పరిచయం అంటే అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ ని నడిపిస్తూ ఉన్నారు. అలాగే కోటి శ్రీ మహాలక్ష్మి మంత్ర దీక్షా పరుల వారు, అలాగే క్రియాయోగి. మరి వారితో మాట్లాడి ఈ శ్రావణ మాసాన్ని మనం అమ్మవారి అనుగ్రహం పొందే విధంగా ఎలా మార్చుకోవచ్చో, మనం ఈ సాధన మార్గంలో ఎలా ఉండొచ్చో గురుగారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం మరొకసారి మిమ్మల్ని కలవటం. ఇది సందర్భం కూడాను శ్రావణ మాసం, ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాసం ఇది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రతి మాసం ప్రత్యేకమే, కానీ శ్రావణ మాసం విశేషం. మరి ఈ మాసంలో శ్రీ మహాలక్ష్మి సాధన ఏ విధంగా చేయాలి అంటే, కేవలం పూజలు వ్రతాలు ఇవే కాకుండా సాధనా మార్గంలో అమ్మని పూర్తిగా మన శరీరంలోనే నింపుకొని అమ్మ అనుగ్రహం పొందేటువంటి మార్గం తెలియచేస్తారా? శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అంటే అమ్మవారి గురించి మనకి తెలియజేసి ఈరోజు నిన్ని పీఠాలు ఏర్పాటు చేసిన ఆది శంకరాచార్యులకి పాదపద్మాలకి నమస్కరిస్తూ, ఆయన సౌందర్య లహరి ద్వారా, శివానంద లహరి ద్వారా లోకానికి అమ్మవారి గురించి విశేషమైనటువంటి మంత్ర యంత్ర తంత్ర మూడు ఉంటాయి అన్నమాట. అంటే ఎవరికి ఏది కావాలో అది తీసుకోవచ్చు. ఎవరి పద్ధతి, ఎవరికి ఏ పద్ధతి కావాలో అది తీసుకోవచ్చు. అందుకని అలాగే యోగ ధ్యాన పద్ధతిలో ఈ కాలానుగుణ్యంగా కూడా వారు రాసినటువంటి మూల గ్రంథాలని తర్వాత వాళ్ళు సైంటిఫికల్గా కూడా దాని అర్థాలని ఎంతోమంది ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. వారి అన్వేషణలో భాగంగా వాళ్ళకి ఆ అమృతత్వం వస్తూనే ఉంది. వచ్చినట్టుగా అందరికీ పంచడం జరుగుతుంది. అయితే గురువుగారు, సాధన పద్ధతిలో అడగాలనుకుంటున్నాం అండి. అందరికీ వ్రతాలు ఆచరించడం లేకపోతే ఇంట్లో పూజ చేయడం కుదరకపోవచ్చు, కానీ అమ్మ అనుగ్రహం పొందాలి. సాధనా మార్గంలో ఏ విధంగా అమ్మ అనుగ్రహం పొందొచ్చో మీరు చాలా చక్కగా వివరిస్తూ వస్తారు. ఎందుకంటే నాకు తెలుసు అది, ఎందుకంటే నాకు కూడా మంత్రోపదేశం చేశారు, ఇలా నేను తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఎంత చక్కటి అనుభూతిని పొందానో మీతో కూడా పంచుకున్నాను. అంటే ఏ విధంగా అసలు ముందు పూజని ప్రారంభించాలండి, సులువుగా చేసుకునే పద్ధతి? అందరూ సామాన్యంగా చేసుకునే పద్ధతిలో లక్ష్మీదేవి చిన్న ఫోటో పెట్టుకున్నా కూడా మనకి చాలు. మనం వారానికి ఒకసారి ఇంట్లో కుదరని వాళ్ళు పక్కనే దేవాలయం, అమ్మవారి ఏ దేవాలయం అమ్మవారే. అందుకని అమ్మవారి దేవాలయానికి మనకు తోచినట్టుగా ఒక కొబ్బరికాయ, అరటిపండు, అమ్మవారికి ఒక దండ, అంతే. ఇంత సింపుల్గా అమ్మవారిని తృప్తిపరచచ్చు. ఇంట్లో చేసుకుంటే ఓ చిన్న గ్లాసులో పాలు కానీ, ఆ పాలల్లో ఓ తేనె చుక్క మధుర పదార్థం ఆమెకి ఇష్టం మనం ప్రిపేర్ చేయగలిగితే పర్వాణంగా అమ్మవారికి నివేదన చేయాలి. అందుకని యావత్ లోకంలో మనుషులందరికీ కూడా భగవంతుడు అనేటువంటి వాడు అందరికీ సమానం. అంతేగాని కొంతమంది పూజ చేసిన వాళ్ళకే అనుగ్రహిస్తాడు, చేయని వాళ్ళకి అనుగ్రహించడని లేదు. మనస్సులో భావన ప్రధానం. యద్భావం తద్భవతి. మన శాస్త్రం అంతా కూడా మనం ఏ భావంతో చేస్తున్నామో అది ప్రధానం. అందుకని అన్ని సాధనలు కూడా మనకి జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటే మన మానసిక స్థితిలో మార్పు రావాలి. బయట ప్రపంచం మారుతుందా, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ మన మనస్సు మారితే మనకి అన్నీ కూడా సవ్యంగానే కనిపిస్తాయి. ఏ కష్టంలాగా అనిపించదు. ఆ సమయానికి అందరితో పాటు సుఖ దుఃఖాలు అనుభవిస్తాం, కానీ ప్రతిరోజు నిత్యము కూడా ఆనంద స్థితిలో ఉండగలుగుతాడు మానవుడు.
అంటే మనం అనుకుంటున్నాం సంపద వల్లనే సుఖం వస్తుంది అని. మహాలక్ష్మి అంటే సంపద కదా. అందుకని ఆ లక్ష్మి యొక్క తత్వాన్ని మనం గ్రహిస్తే, అంటే సైన్స్ అన్నమాట. ఇప్పుడేమో సైన్స్ అన్నారు, దీన్నే మన వాళ్ళు తత్వం అన్నారండి. అందుకని మీరు ఏ పేరు చెప్పినా గణపతి, గణపతి తత్వం. ఎందుకు లక్ష్మీ గణపతి అన్నారు? అందుకని ఈ లక్ష్మిని గణపతిని కలిపి ఆరాధించాలి. ఎందుకు శ్రావణ మాసం కాగానే భాద్రపద మాసం వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ భాద్రపద మాసం వచ్చినప్పుడే గణపతిని కాదు, మనకి ఆటంకాలన్నీ తొలగించడానికి గణపతి విఘ్నకారకుడు, విఘ్నాన్ని తొలగించేవాడు కూడా. విఘ్నహర్తి, విఘ్నకర్తి రెండు. అందుకే లక్ష్మీ గణపతి అన్నారు. అమ్మవారిని ఏం చెప్పారంటే లక్ష్మీ గణపతి అన్నారు. అందుకని ఆ పేరులోనే మనం ఏ విశేషం ఉంది, విశేషార్థం ఉంది, దాని తత్వం అంటారు. మనకి మొత్తం అంతా కూడా ఏ గురు ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ మనం తెలుసుకోవాల్సింది భగవత్ తత్వం. భగవంతుడి కన్నా భగవత్ తత్వం గొప్పది. భగవంతుడు అంటే మళ్ళా నామరూపమైన దేవతలంతా భగవత్ స్వరూపాలే. భగవంతుడి యొక్క శక్తి ఈ దేవతలందరికీ ఉంది. కానీ అసలు భగవంతుడు ఎవరు, దాన్ని మనం ఈ కాలంలో సైన్స్ అంటున్నాం, అంతే తేడా. అందుకని మీరు సైన్స్ గాను తెలుసుకోవచ్చు, తత్వం గాను తెలుసుకోవచ్చు. ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళైతే పాలు తేనె నైవేద్యం పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు. లేదు ఇంకా యంత్రంగా కూడా మనం ఇంతకుముందు కూడా ఇచ్చాం. యంత్రంగా ఈ రకంగా చిన్నది వాళ్ళు పర్సులో పెట్టుకోవచ్చు, జేబులో పెట్టుకోవచ్చు. ఈ యంత్రం మనకి రక్షణ కల్పిస్తుంది అనమాట. ధైర్యాన్ని, విశ్వాసాన్ని, భగవత్ శక్తి మనకు కల్పిస్తుంది. అది ఎక్కడుంది అనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదట ఈ శక్తి మనలో ఎలా పనిచేస్తుంది, మన హృదయంలోనే. మనకి శ్రద్ధ, విశ్వాసాన్ని పెంపొందించి మన మానసిక స్థితిలో మార్పు కలుగజేసేటువంటి శక్తినే మహాలక్ష్మి శక్తి అంటాం, శ్రీ మహాలక్ష్మి శక్తి అంటాం. మన ఇళ్లలో మనం అందరం ఆరాధించుకునే శక్తిని లక్ష్మి అంటాం. సామూహికంగా విశేషంగా ఆరాధించే శక్తిని శ్రీ మహాలక్ష్మి అంటాం. అది తేడా. అందుకని మన లక్ష్మీదేవి ఫోటో మన వరకు, మన కుటుంబం వరకు ఆరాధించవచ్చు, ప్రయోజనాలు పొందొచ్చు. ఎలాంటి ఫోటో ఉండాలి గురుగారు? ఏదైనా పర్వాలేదు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా కూర్చున్న లక్ష్మీదేవి ఉంటుంది, నిలబడిన లక్ష్మీదేవి ఉంటుంది. అది ఎలా ఉంది అనేది ప్రమాదం కాదు. ఆ లక్ష్మీదేవి మన హృదయంలో మరి ఆమె నిలిచి ఉన్న ఫోటో అంటే అర్థం ఏంటి? నీ లోపల స్థిరంగా నిలబడాలా లేదా కూర్చోవాలా? అంటే మనకి కింది భాగం వరకే అవసరం అంటే కూర్చున్న ఫోటో, మన దేహం అంతా కావాలి అనుకుంటే నిలబడిన ఫోటో. సైన్స్గా తెలుసుకోవాలి. భయం ఏం లేదు, ఇది పెడితేనే ఎక్కువ వస్తుంది, అది పెడితేనే వస్తుంది, అదేం లేవు అటువంటివి. భగవంతుడి దగ్గర భయపడాల్సిన పని లేదు, భక్తితో చెయ్యాలి. మనం ఎంత భక్తి ఉంటే, ఎంత విశ్వాసం ఉంటే, ఎంత జ్ఞానం ఉంటే ఈ భయాలు తొలుగుతాయి. అందుకని పుస్తకాన్ని చదవడం మానేశారు. అందుకని వాటి గురించి తెలుసుకుంటే మన స్వాధ్యాయనం. అందుకని వేద పాఠశాలలో ఏం చెప్పేవాళ్ళు అంటే 14 సంవత్సరాలు వేదం బోధించిన తర్వాత జీవితకాలం స్వాధ్యాయనాన్ని వదలొద్దు అని చెప్తారు. ఏదో ఇక్కడితో ఆగిపోవద్దు, చదివిన తర్వాత నీ ఉపాధికి ఏ పని చేసుకున్నా చేసుకో, కానీ జీవితకాలం మాత్రం చదువుతూనే ఉండు, తెలుసుకుంటూనే ఉండు కొత్త విషయాల్ని. అందుకని మనం కూడా ఒక డిగ్రీ చదివాము, కానీ అక్కడతో ఆగిపోయినాం. డిగ్రీ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఏదైనా చదువుకున్నాం, కానీ ఆ చదివిన తర్వాత ఉద్యోగం దగ్గరికి వెళ్ళాక పుస్తకాలు చదవడం మానేసాం. అందుకని మనకి అనుమానాలు, భయాలు, సందేహాలు అన్నీ వస్తున్నాయి. మనకి ఏది కావాలో దాని సబ్జెక్ట్ రెడీగా ఉంది. ఒక్క పుస్తకం చదువుకున్నా కూడా మన సందేహాలన్నీ పోతాయి. అయితే ఇప్పుడు శ్రావణ మాసం కదండి, ఏ విధంగా మొదటి రోజు నుంచి ఎలా ప్రారంభించమంటారు? మొట్టమొదటి రోజు నుంచి కూడా శుచిగా స్నానం చేసి ఉదయాన్నే ఆరంభం చేసి, ఒకవేళ మరీ అంతగా ఉదయం లేదు అనుకుంటే సాయంత్రం పూట అయినా, ఎందుకంటే అమ్మవారు రాత్రిదేవి, నవరాత్రులు ఏవైనా రాత్రులు ఉంటాయి కదా, అవేం సూచిస్తున్నాయి? అమ్మవారు చంద్రకళా స్వరూపిణి, అందుకని చంద్రుడు రాత్రి కాబట్టి విశేష ఫలితం రాత్రి ఎక్కువ. పగలు చేసుకోవచ్చు, ఒకవేళ చేసుకోలేకపోయినా పర్వాలేదు, సాయంత్రం పూట తప్పనిసరిగా చంద్రుడిని చూసి, అందుకని ఆ చంద్రుడు చంద్రకళా స్వరూపిణి
దినదినాభివృద్ధి ఎలా ఆ చంద్రవంక పెరుగుతూ ఉంటుందో ఆ రకంగా మనకి ఆ చాంద్రాయణ వ్రతం చేసేవాళ్ళు దాన్ని అలా చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే ఆ చంద్రుని యొక్క పురోభివృద్ధి ఎలా ఉంది, మన మనస్సు అనమాట, మనస్కారకుడు చంద్రుడు. అందుకని మనస్థితిలో మన మనస్సులో మార్పు రావాలి, మానసిక స్థితిలో మార్పు రావాలి. ఈ పూజలు కానీ సాధనలు కానీ వీటన్నిటి యొక్క ప్రయోజనం ఏంటి? మన మానసిక స్థితిలో మార్పు రానప్పుడు ఇవి ఎన్ని చేసినా కూడా వ్యర్థమే. అది ఈ మహాలక్ష్మి మంత్రం మనకి ఆ పని చేస్తుంది. మనలో ఉండేటువంటి మనస్సు మారాలంటే మన అనుభవాలు, ఆలోచనలు ఇవి ఎలా మారుతాయి, ఇవి ఎలా ప్రేరేపింపబడతాయి మన లోపల అంటే రక్తం ద్వారా. అంటాం కదా ఉడుకు రక్తం అని, మామూలు రక్తం అని ఎలా అంటున్నామో, ఈ రక్తం ఏం చేస్తుంది, మనలో భావాల్ని ప్రేరేపిస్తుంది. అందుకని ఈ మంత్ర సాధన వల్ల ఏమవుతుంది, మనలో ఉండేటువంటి హిమోగ్లోబినే మహాలక్ష్మి. అంటే లక్ష్మి ఏమన్నారు, కల్పవృక్షం, కామధేనువు, చింతామణి అన్నారు. అంటే ఎవల్యూషన్లో మనం మొట్టమొదట మనందరం కూడా అణువులుగా, ఖనిజాలుగా పుట్టాం. ఈ ఖనిజాల నుంచి వృక్షాలుగా అభివృద్ధిలోకి వచ్చాం. వృక్షాల దశ దాటాక జంతువులుగా వచ్చాం. జంతువుల నుంచి మానవులుగా వచ్చాం. ఎందుకు? ఏ భగవంతుడి ద్వారా అయితే ఈ జీవులన్నీ సృష్టించబడ్డాయో తిరిగి ఆ భగవంతుడిని చూడడం కోసం, భగవంతునిలో లయం అవడం కోసమే మానవ జన్మ వచ్చింది. దాన్ని మనం మోక్ష మార్గం పేర్లు మనం పెట్టుకున్నాం వేరువేరుగా. అదేంటే ఏదున్నా ఈ భూమి ఏంటి, సూర్యుడేంటి, చంద్రుడేంటి, ఈ మూడింటిని తెలుసుకోవడం కోసమే మానవుడికి వీలుంది. వేరే జీవరాశులకి లేవు. అందుకని మనం ఎలా ఉండాలి, ఇప్పుడు ఈ మనలో ఉన్నటువంటి మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, ఈ మూడే ఎవల్యూషన్లో మొదటివి ఖనిజాలు. మూలాధారం అంటే ఖనిజాలు, రెండవది స్వాధిష్టానం అంటే వృక్షాలు, మణిపూర చక్రం అంటే జంతువులు. ఆ జంతు స్వభావం నుంచి ఆ శంకరాచార్యులు కూడా ఏం రాశాడు చింతామణ దాంట్లో, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు. మనం నరులుగా అనుకుంటున్నాం కానీ జంతు లక్షణాలు పోలేదు మన లోపల. వీటిని గనక మనం పోగొట్టుకుంటే మన సాధన ద్వారా, మన జపం ద్వారా, మన పూజ ద్వారా మనలో ఏం పరివర్తన వస్తుంది అంటే, మూలాధారం అంటే ఈ అణువులు కాస్త చింతామణిగా మారుతాయి అన్నమాట, మణులుగా మారుతాయి మన లోపలవే. అలాగే రెండోది కల్పవృక్షం, వృక్షాలు కదా, ఆ వృక్షాల లక్షణాలు మనకు ఉన్నాయి. ఆ వృక్షాల్లో కల్పవృక్షంగా మారుతాం మనం. మనలోనే ఉంటాయి అవి. మనం ఎంత సాధన చేసినా మళ్ళీ ఈ మూడు లక్షణాలు ఇప్పటికీ ఉంటాయి. ఖనిజ లక్షణాలు, జంతువువి, వృక్షంవి. వీటిని అధిగమిస్తూనే ఉండాలి ఎప్పటికప్పుడు. అందుకని ప్రతి సంవత్సరం మనం సాధన చేసుకుంటూ ఉండాలి. మనం వీటిని అధిగమించి ఉత్తమ మానవుడుగా, దేవమానవుడుగా, మనమే ఇచ్చేవాడిని దేవత అంటారండి. ఏం లేదు, మనం 10 మందికి ఇవ్వగలిగే శక్తి వస్తే ఇవే దేవత. ఎప్పుడు నాకేమిస్తారు, ఫ్రీగా ఏమిస్తారు అనుకుంటే అది మానవుడు. అందుకని దీని ద్వారా ఏంటంటే, ఇది కుబేర ముద్ర ద్వారా మహాలక్ష్మి మంత్రాన్ని కనుక చేసుకుంటే మనకు కావలసిన వనరులన్నీ సమకూరుస్తుంది. అందరికీ ఐక్యతని, సమభావాన్ని కలగజేస్తుంది, కుటుంబ క్షేమాన్ని కలగజేస్తుంది ఈ మహాలక్ష్మి సాధన. అది మన దేహానికి పరిశుభ్రంగా, మన హృదయం బాగా పనిచేస్తుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. అందుకని ఎక్కడుందండి ఈ లక్ష్మి అంటే, ఈ కల్పవృక్షం, కామధేనువు హార్ట్ సెంటర్లో ఉంది అని సైంటిస్టులు కూడా కనుక్కున్నారు. ఈ నాభి నుంచి ఈ హృదయం మధ్యలో ఉంటుంది, మధ్యలో డయాఫ్రమ్ దగ్గర. డయాఫ్రమ్ కరెక్ట్గా మనకి ఆడుతూ ఉంటే ఈ లంగ్స్ కెపాసిటీ, ఈ బ్లడ్ సర్క్యులేషన్ కూడా సక్రమంగా ప్రసరిస్తుంది. అందుకని దేని మీద ఉంది, డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ చేయాలి. మనం డైలీ కూడా దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. ఎప్పుడు ఖాళీ ఉన్నా కూడా గుర్తుపెట్టుకొని, ఉదయాన్న సాయంత్రం కూడా ఖాళీ ఉన్నప్పుడల్లా, మనకు అలసట వచ్చినప్పుడల్లా దీర్ఘ శ్వాసలు తీయాలి.
ఈ చేతుల్ని మన ఎనర్జీ అంతా చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, వాక్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. వీటిని కంట్రోల్ చేయడం కోసమే మనకి ఈ సాధనలు ఇవన్నీ ఇచ్చారు. పతంజలి యోగాలు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు అంటే మనోవాక్ కర్మణ వీటిని మార్చుకోవడానికి, మనస్సు యొక్క మానసిక స్థితిని మార్చుకోవడానికి, మనం ఏ కర్మలు చేస్తున్నామో ఆ దోషాలు తొలగడానికి, ఏ వాక్కు ద్వారా మనకి మంచి చెడు, ఓ మంచి వాక్కు ఆంజనేయ స్వామిలాగా ఒక వాక్కు ద్వారా ఆయన ఏ ప్రయోజనం కలిగించాలో కలిగించాడు. అందుకని మనం ఎప్పుడు కూడా దుర్భాషలు ఆడకుండా, మనం పూజలు చేసినా చేయకపోయినా ఈ పరివర్తన కోసం అని మనం సాధన చేయాలి. అందుకని అది మీరు ధ్యానంగానే చేసుకోవచ్చు, యోగంగానే చేసుకోవచ్చు. యోగం అంటే కుబేర ముద్ర, లక్ష్మీ ముద్ర అంటే కుబేర ముద్ర. ఇది ప్రాణ అపానాల్ని క్లోజ్ చేసి చివరి 2 వేళ్ళు ప్రాణ అపాన, ఈ 3 వేళ్ళు సమాన వ్యాన ఉదాన. అందుకని అన్నిటికన్నా ఉదాన ప్రాణం గొప్పదండి. ఊర్ధ్వముఖంగా మనని తీసుకెళ్ళగలిగే శక్తి ఉదాన ప్రాణానికి ఉంది. ప్రాణాలు ఏంటో తెలుసుకుంటే మనకు ప్రాణం సహకరిస్తుంది. అందుకని ఈ కుబేర ముద్రతో మనం కూర్చున్నా కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఖాళీగా ఉన్నా చేతుల్ని వదిలేయకుండా, ఆ ఎనర్జీ వేస్ట్ గా పోకుండా వాటిని బంధించడమే ముద్రలు. ఏ ముద్రైనా తీసుకోవచ్చు. ప్రాణముద్ర, అపాన ముద్ర, ఉదయం పూటనే కూడా ప్రాణముద్ర, ఈ 2 కలిపి ప్రాణముద్ర, ఈ 2 కలిపితే అపాన ముద్ర. చివరి వదిలేసి 2 వేలు పట్టుకుంటే అపాన ముద్ర, ప్రాణముద్ర. అలాగే ఇప్పుడు కుబేర ముద్ర. ఒక్క 2-3 ముద్రలు చేయండి రోజు. మీ ఆరోగ్యం బాగుంటుంది, మానసిక స్థితి బాగుంటుంది. అప్పుడు మనకి ఈ సుఖ దుఃఖాలు మనని ఏం డిస్టర్బ్ చెయ్యవు. సదా ఆనందంగా, నిత్యం ఆనందం. బ్రహ్మ అంటే ఆనందం అండి. ఆ ఆనంద స్థితి ఎప్పుడు వస్తుందంటే గాఢ నిద్రలో వస్తుంది అందరికీ. కానీ మీరు కాన్షియస్ గానే ఆ గాఢ నిద్రని లో కలిగిన ఆనందాన్ని పొందగలిగితే డే టైం కూడా పొందొచ్చు. డే టైం కూడా ఆ స్థితిని పొందొచ్చు. దాన్నే ధ్యాన స్థితి అన్నారు. అంతే. ఆ స్థితి ఎప్పుడైనా పొందొచ్చు. మరి బై ప్రాక్టీస్గా మనకి పగలే మనకు కావాల్సిన రెస్ట్ తీసుకోవచ్చు, మనకు కావాల్సిన అన్ని తీసుకోవచ్చు. సాధన అంతా రాత్రి చేసుకోవచ్చు. ఎప్పుడైతే 8 గంటలని తగ్గించుకోగలిగామో, 3 గంటలు యోగులంతా ఏం తెలుసుకున్నారంటే రాత్రిని ఎలా ఉపయోగించుకోవాలి అని తెలుసుకున్నారు ఈ సాధనల వల్ల. ఈ శ్రావణ మాసం కానీ ఎప్పుడైనా ఏ సాధనల వల్ల అయినా, ఇది మంగళవారం చేసుకోవచ్చు. మంగళవారం నోవులు అంటారు. శుక్రవారం కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి ప్రీతికరమైన రోజులు మంగళవారం, శుక్రవారం. అమ్మవారికి ఇష్టమైన రంగు దానిమ్మ రంగు. ఆ రంగు వస్త్రాన్ని వేరే వాళ్ళు బహుకరించిన అమ్మవారు సంతృష్టి చెందుతుంది. లేదా గుళ్ళో ఆ వస్త్రాన్ని అమ్మవారికి అలంకరించిన, మన ఇంట్లో అలంకారం చేసుకున్న, మన ఓపిక తగ్గట్టే చేయాలి. ఎవరిని ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మనం బలవంతంగా చేయొద్దు. యోగ ధ్యానం మనం ఎంతసేపు అయినా చేసుకోవచ్చు, ఎలా అన్నా చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇప్పుడు మాసం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రారంభమైన రోజు నుంచి కూడా చేసుకోవచ్చు. మంత్రం ఒకసారి చెప్తారా గురువుగారు? ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. అమ్మవారికి పదార్థం ఏది ఇష్టం అంటే పాయసం ఇష్టము, మధుర పదార్థం ఇష్టం. పాలల్లో ఒక్క చుక్క తేనె వేసిన అమ్మవారికి ప్రీతి చెందుతుంది. అందుకని మనం ఎక్కువగా చేసామని కాకపోయినా మనం తీసుకున్నది స్వల్పంగానైనా, లేదా ఖర్జూరాలు పెట్టచ్చు, డ్రై ఫ్రూట్స్ పెట్టచ్చు. లేనిటువంటి వాళ్ళు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు. మేము అసలుగా సాయంత్రమే రోజు చేసుకోండి, విశేష ఫలితం వస్తుంది. చక్కగా పూజ సులువుగా పూజ సులువుగా చేసి ఎక్కువ సమయం ధ్యానానికి, మంత్ర జపానికి, యోగానికి ఇవ్వండి. డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ చేసుకోండి. దానివల్ల లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. తద్వారా నర్వస్ సిస్టమ్ సెట్ అవుతుంది. మన ఇబ్బందులన్నిటికీ ఈ 3 కారణం. ఇవన్నీ కూడా దేవతా శక్తి మనలోనే ఉంది. ఏ పేరన్నా పిలవచ్చు, మన హృదయంలోనే ఉంది. ఆ హృదయంలో తెలిసినప్పుడు తెలుస్తుంది. తెలవనంత వరకు ముందు భావించండి. భావించి అమ్మవారిని, లక్ష్మీదేవిని హృదయస్థానంలో ధ్యానించండి. చక్కగా వివరించారు గురుగారు. అంటే సాధారణమైన పూజా వివరాలు అన్ని కూడా అందరూ చెబుతూ ఉంటారు, ఎలా చేయాలని తెలుసు, వ్రతంగా ఆచరించే వాళ్ళు ఇవి. కానీ
ఇంకా వివరణాత్మకంగా తెలుసుకోవాలి. ఏదైనా సరే తత్వం తెలుసుకుని మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుంటే గనక తర్వాత తరాల వారికి అవును. కూడా మనం చెప్పొచ్చు. చెప్పొచ్చు. ఇంట్లో వాళ్ళకి కూడా ఇంట్లో వివరించి పిల్లలు చెప్పొచ్చు అడిగితే పిల్లలకి. చెప్పొచ్చు, ఇది చేస్తే అవును. మీకేం ఫలితం అంటే, నేను చేశాను నాకు ఈ ఫలితం వచ్చింది, నీకు చేస్తే నీకు వస్తుంది అని చెప్పొచ్చు. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. నమస్తే.